హాయ్ అండి. నేనైతే ఈరోజు భీమవరం మావళ్ళం గుడికి వెళ్తున్నాను. అది కూడా ఫ్రీ బస్లో. ఫ్రీ బస్ని ఎవరు ఎలా వినియోగించుకుంటున్నారో నాకు తెలియదు, కానీ నేను మా అమ్మ మాత్రం చాలా బాగా వినియోగించుకుంటున్నాను. ఇలాంటి మంచి ఫెసిలిటీ తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారికి చాలా థ్యాంక్స్ అండి. మేమైతే అమలాపురం టు భీమవరం ఎక్స్ప్రెస్ బస్ ఎక్కాం. ఇంకా భీమవరం వచ్చేసాక గుడికి జస్ట్ వాకింగ్ డిస్టెన్సే అన్నారని నడుచుకుంటూ వెళ్ళాం. అమ్మవారివి జాతర మహోత్సవాలు జరుగుతున్నాయంటండి, అందుకనే గుడి ఖాళీ లేదు. మేమైతే దర్శనానికి వెళ్ళాం. మేము వెళ్ళినప్పటికైతే లైన్లు కొంచెం ఖాళీగానే ఉంది. వితిన్ హాఫ్ అన్ అవర్లో మాకు దర్శనం కంప్లీట్ అయింది. అమ్మవారు చూసారా, ఎంతో దూరం నుంచే అందరికీ మంచిగా దర్శనమిస్తారు. అమ్మవారు అయితే పెద్ద పెద్ద నేత్రాలతో ఎంత అందంగా నవ్వుతూ దర్శనమిచ్చారో. అలా అమ్మవారి ముందు నుంచి అస్సలు కదలాలనిపించలేదు. మీరు ఎప్పుడైనా ఈ జాతర మహోత్సవాల్లో గుడికి వెళ్ళారా? వెళ్తే కామెంట్ చేయండి. మేము అమ్మవారి దర్శనం కంప్లీట్ చేసుకుని ఇంకా పంచరామాల్లో ఒకటైన భీమవరం శివాలయానికి వెళ్ళాం. ఇక్కడ స్వామివారి పేరు ఉమా సోమేశ్వర జనార్దన స్వామి. అలాగే స్వామివారిని దర్శించుకోవడానికి గుడిలోకి వెళ్ళాం. ఈ స్వామివారికి ఒక ప్రత్యేకత ఉందండోయ్. ప్రతి పౌర్ణమి రోజు ఇక్కడ శివలింగం తెలుపు రంగులోకి, అలాగే అమావాస్య రోజు నలుపు రంగులోకి మారుతుందంట. ఇక్కడ శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించాడంట. మేము ఈ గుడి కూడా దర్శనం చేసుకుని ఇంకా ఇంటికి బయలుదేరాం. పెనుగొండలో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి గుడికి వెళ్దాం అనుకున్నామండి, కానీ టెంపుల్ 12కే క్లోజ్ అంట. అమ్మవారిని ఎప్పుడు వీడియోస్లో చూడడమే, ఈసారి ఎలాగైనా సరే డైరెక్ట్గా దర్శించుకోవాలి. సో అదండి మా ఈ గుడి ముచ్చట్లు. మళ్ళీ నెక్స్ట్ మినీ వ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.